చేస్తున్నారు, క్రికెట్ రీల్స్ చేస్తున్నారు. విరాట్ కోహ్లీ పదం వాడి ఎవరో విరాట్ కోహ్లీ అని జనాలను అనుకోవాలి. నిజమా అబద్ధమా అని అనుకుంటే ఆమ్, ఏంటి దాని ఉద్దేశం అసలు? అంటే ఇప్పుడు నేను ప్రతి ఒక్క వీడియోలో బేసిక్ గా ఉమ్, ఒక్కొక్క ప్లేయర్ గురించి మాట్లాడతా. ఉమ్, ఆ ప్లేయర్ కి సంబంధించిన ఫోటో అన్నది నేను మెన్షన్ చేస్తా. ఉమ్, అంటే నేను ఆ ప్లేయర్ గురించి రియల్ గానే మాట్లాడుతున్నట్టు. కానీ ఈ ఉమ్, వీడియోలో ఎక్కడ కూడా విరాట్ కోహ్లీ ఫోటోనే లేనప్పుడు విరాట్ కోహ్లీ అని పబ్లిసిటీ మీరు చేస్తున్నారు. అంటే ఎట్లా అంటే నేను అసలు ఉమ్, ఎక్కడ ఆయన పేరు ఎక్కడ ఆయన మెన్షన్ కూడా చేయలేదు. నేను బిఫోర్ వీడియోస్ కూడా చూస్తే విరాట్ ఉమ్, కోహ్లీ పైన చేసిన వీడియోస్ లో కూడా విరాట్ కోహ్లీని మెన్షన్ చేసిన నేను. విరాట్ ఉమ్, కోహ్లీని మెన్షన్ చేసిన, ఆర్సీబీని ఉమ్, మెన్షన్ చేసిన. ఉమ్. బట్ మీరు నేను ఆ ఆర్సీబీ ఫ్యాన్ వీడియోలో అనుకుంటా కదా? మీరు ఆర్సీబీ బట్ ఫ్యాన్. నేను వన్ సెకండ్ బట్ ఆ వీడియోలో మాత్రం ఎక్కడా నేను ఏం చేయలేదు. సో విచ్ ఇస్ నాట్ ట్రూ అని అర్థం. బట్ ఇప్పుడు పబ్లిక్ ఏమైందంటే, అంటే వాళ్ళని కూడా మనం ఏం అనలేము, బికాస్ వాళ్ళు కూడా మీలానే కొంచెం ఏదో మిస్అండర్స్టాండింగ్ వేలోనే అంటే మీరు ఉన్నారేమో. విరాట్ కాదు, మీరు క్రికెట్ గురించి మాట్లాడతారు, విరాట్ కోహ్లీ గురించి మాట్లాడతారు, ప్లేయర్స్ గురించి మాట్లాడి మీరు అన్నివన్నీ అనేసి పాపం జనాలు అయ్యో మీడియాను అపార్థం చేసుకుంది అంతే కదా? ఎందుకంటే బేసిక్ గా నేను అదే మీకు ఇందాక చెప్పాను కదా, నేను నా ముందు వీడియోస్ లో చూస్తే విరాట్ కోహ్లీ గురించి మాట్లాడినా కూడా విరాట్ కోహ్లీని ఉమ్, మెన్షన్ చేసిన నేను. ఉమ్, ఇప్పుడు ఆయన గురించి ఏదైనా నేను వాక్యాలు వదిలితే అక్కడ ఆయన ఉమ్, మెన్షన్ చేసిన ప్రతి ఉమ్, ఒక్క వీడియోని. కానీ ఈ ఉమ్. వీడియోలో ఎక్కడా కూడా నేను ఏం చేయలేదు. అంటే బేసిక్ గా వచ్చేసినాయా నేను మీకు కావలసిన వ్యూస్ లైక్స్ వచ్చేసినాయా వీడియో ద్వారా, విరాట్ కోహ్లీ పేరు ద్వారా? అసలు వ్యూస్ కోసం చేయలేదు, లైక్స్ కోసం చేయలేదు. నేను చేసింది ఉమ్, ప్రమోషన్ వీడియో. దాన్ని అదే. తీసుకొని వన్ ఆ, సెకండ్ మీరైనా ఈ మీమర్స్ ట్రోలర్స్ అయినా కూడా ఉమ్. విరాట్ కోహ్లీ ఫోటో నా ఫోటో, విరాట్ కోహ్లీ ఫోటో నా ఫోటో. నేను అనుకున్నా 2026 లో సాధించింది ఇదేనేమో నేను అని. ఒక హ్యాపీనెస్ అయితే క్రియేట్ చేసిండ్రు నాకు.